ఐపీఎల్ 2024 17వ సీజన్ రోజు రోజుకి మోతెక్కిపోతుంది. అందుకే ఈ సీజన్కి నయా నేమ్ కూడా పెట్టేశారు, మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్ అంట. అంటే ఈ సీజన్ బ్లాస్టింగ్ అలా ఉంది. మరి జరిగిన 15 మ్యాచ్లకే నియర్లీ 220 సిక్స్లు, 4లో అయితే 1000 పైనే. అంటే యావరేజ్గా ప్రతి మ్యాచ్కి 15 సిక్స్లు కొడుతున్నారు. అలానే ప్రతి 5 బంతులకి ఒక 4 ఉంటుంది. డెత్ ఓవర్స్లో అయితే ఎక్స్ట్రీమ్లీ వెల్, ప్రతి 4 బంతులకి ఒక 4 ఉంటుంది. ఇప్పటి వరకు పాయింట్స్ టేబుల్ను పరిశీలిస్తే జరిగిన మ్యాచ్లు బట్టి ఆర్ఆర్ 3 మ్యాచ్ల్లో ఆడి 3 గెలిచి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. అలానే 3 మ్యాచ్ల్లో గాను 3 ఓడి ఎంఐ లాస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఏప్రిల్ 4వ తేదీన గురువారం రాత్రి 7:30 గంటల నుంచి ఐపీఎల్ను 17వ మ్యాచ్గా గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ కింగ్స్లు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్గా ఆడనున్నాయి. ఈ మ్యాచ్ గాను గుజరాత్కి హోమ్ గ్రౌండ్గా ఉండనుంది. అయితే జీటీ ఇప్పటికి 3 మ్యాచ్లు ఆడి పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. 2 మ్యాచ్లు గెలిచి కొంచెం రన్ రేట్ లెస్గా ఉండటం వల్ల 5th ప్లేస్కు చేరుకుంది. అలాగే పంజాబ్ కింగ్స్ 3లో 1 గెలిచి 8వ ప్లేస్లో నిలిచింది. అయితే జీటీ కంటే పంజాబ్కి ఇది చాలా క్రూషియల్ మ్యాచ్ కానుంది. సో ఈ మ్యాచ్ అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా మారటం పక్కా. అయితే ఈ స్టేడియం ఎక్కడ ఉంది, పిచ్ రిపోర్ట్ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది, అలానే ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది, లైవ్ ఎక్కడ, ఇరువురు టీమ్స్ యొక్క కీ ప్లేయర్స్ ఎవరు, ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, అన్నిటినీ 1 by 1 డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఈ స్టేడియంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 1,32,000గా ఉంటుంది. బౌండరీ లెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి, ఎందుకంటే పెద్ద గ్రౌండ్ కాబట్టి. ప్రపంచంలోనే అతి పెద్ద గ్రౌండ్ అని ఇదే అని తెలుసుకోవాలి. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 68 నుంచి 72 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 75 నుండి 78 మీటర్స్ గాను ఉంటుంది. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ గ్రౌండ్లో ఏకంగా 5 బ్లాక్ సాయిల్ పిచ్లు, 2 రెడ్ సాయిల్ పిచ్లు ఉన్నాయి. బ్లాక్ సాయిల్ పిచ్ అయితే అందరికీ తెలిసిందే, బౌన్స్ ప్లస్ బౌలింగ్కి హెల్ప్ అయ్యే పిచ్ అని అర్థమవుతుంది. ఇక రెడ్ సాయిల్ పిచ్ అయితే కంపేర్ చేసుకుంటే డ్రైగా ఉంటుంది బ్లాక్ సాయిల్తో కంపేర్ చేస్తే. అంతేగాక రెడ్ సాయిల్ పిచ్ డ్రైగా ఉంటుంది. బ్లాక్ సాయిల్ అయితే లో స్కోరింగ్ గేమ్, అలాగనే రెడ్ సాయిల్ అయితే హై స్కోరింగ్ గేమ్ జరగచ్చు. ఈ సీజన్లో ఇక్కడ జరిగిన 2 మ్యాచ్ల్లో బ్లాక్ సాయిల్ పిచ్చే వాడారు. సో లో స్కోరింగ్ గేమ్సే జరిగాయి. అంటే నియర్లీ స్కోర్స్ 160 నుంచి 170 లోపు అని చెప్పుకోవాలి. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇండియన్ సమ్మర్ సీజన్, టూ హాట్గా ఉంటుంది పక్క. మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చేకి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. నైట్ మ్యాచ్ కాబట్టి కూల్గానే ఉంటుంది. నైట్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చనే చెప్పుకోవాలి. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లోనే వీక్షించవచ్చు. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి జియో సినిమాల్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వాచ్ చేయవచ్చు. ఇక తర్వాత నరేంద్ర మోడీ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఈ గ్రౌండ్లో కానీ 29 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 14 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 15 గెలిచారు. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 233 పరుగులు 3 వికెట్లుగా గుజరాత్ టైటాన్స్ పేట ఉంది. లోయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 102 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 172 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 157 పరుగులు గాను ఉంది. ఈ గ్రౌండ్లో శుభ్మాన్ గిల్ 14 ఇన్నింగ్స్లో 736 పరుగులు చేశాడు. ఇతనిది హైయెస్ట్ ట్రాక్ రికార్డు హోమ్ గ్రౌండ్ అని చెప్పుకోవాలి. దీనిలో 27 సిక్స్లు కూడా బాధేశాడు. సో పంజాబ్ కింగ్స్ కాక ఇనీషియల్గా గిల్ని ఆపకపోతే ఇలా కష్టమైన చెప్పుకోవాలి. ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో జీటీ ఆల్రెడీ 2 మ్యాచ్లు ఆడేసింది హోమ్ గ్రౌండ్గా. 2 జీటీ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 1 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 1 గెలిచారు. సో 2 జీటీనే గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 165 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా 165 పరుగులుగానే ఉంది. ఇంకా జీటీకి హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి ఈ హోమ్ గ్రౌండ్లో. ఇక ఫైనల్ స్టాట్స్ పరిశీలిస్తే గుజరాత్ మరియు పంజాబ్ కింగ్స్ యొక్క మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్లో 3 మ్యాచ్ల్లో తలబడితే గుజరాత్ 2 గెలిస్తే పంజాబ్ ఇక్కడ 1 గెలిచింది. చివరిగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే తొలిగా పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది. మొన్న మ్యాచ్లో మాత్రం లక్నో సూపర్ జైంట్స్ మీద ఆల్మోస్ట్ గెలుపు నుండి ఓటమికి దారి తీసింది. ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్లో ఓడింది. దీనికి మెయిన్ రీజన్ మిడిల్ ఆర్డర్. ప్రీవియస్ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్లో శామ్ కరణ్, లివింగ్ స్టోన్, జితేష్ శర్మలు కొంతవరకు ఆదుకున్న ఈ మ్యాచ్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. శిఖర్ ధవన్ మ్యాన్ ఇన్ ఫామ్, ఇన్నోవేటివ్ షాట్స్తో చెత్త కొట్టేస్తున్నాడు. అలానే బెస్ట్ కూడా ఫామ్లోకి రావడం పంజాబ్కి యాడెడ్ అడ్వాంటేజ్. అయితే ప్రభ్-సిమ్రాన్ సింగ్ కూడా మంచి టచ్లోనే ఉన్నాడు. అయితే ప్రీవియస్ మ్యాచ్లో 108 పరుగులు 1 వికెట్గా ఉన్న పంజాబ్ కింగ్స్ 144 పరుగులు చేరేసరికి 5 వికెట్లు కోల్పోయింది. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ 3 overs 13 రన్స్ 4 వికెట్లు. సో ఎన్ఎస్జీ మీద దీనివల్ల ఓడిందని చెప్పుకోవాలి. మిడిల్ ఆర్డర్లో ఉన్న జితేష్, శామ్ కరణ్, లివింగ్ స్టోన్ రిధంలోకి రాకపోతే పంజాబ్కి మరొకసారి కష్టాలు తప్పవు. ఇక స్పిన్ యూనిట్లో హర్ప్రీత్ బౌర్ సూపర్గా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ రాహుల్ చహర్ మాత్రం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు.
అలానే పేస్ యూనిట్లో డెత్ స్పెషలిస్ట్ అనుకున్న హర్షల్ పటేల్ కూడా బాగా ఎకానమీ పరంగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. ఈ మ్యాచ్లో ఇతనికి తీసేసిన ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి. ఇక రబాడా, హర్షదీపులతో మంచి పేస్ అటాక్ ఉంది. అలానే పంజాబ్ కాస్ట్లీయెస్ట్ ఐపీఎల్ బై శామ్ కరణ్ కూడా సూపర్ బౌలింగ్ చేశాడు ప్రీవియస్ మ్యాచ్లో. ఇది కూడా పంజాబ్కి బలం అనే చెప్పుకోవాలి. నాకు తెలిసి పెద్దగా ఇలా టీంలో అయితే ప్లేయింగ్ లెవెల్లో మార్పు ఉండకపోవచ్చు. 1-2 ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్స్నే యూజ్ చేసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా పంజాబ్ యొక్క 11 గురించి పరిశీలిస్తే శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టోన్, శామ్ కరణ్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, రాహుల్ చహర్, హర్షదీప్ సింగ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా ప్రభ్ సిమ్రాన్ సింగ్, లిల్లీ రోసో, తనయ్ త్యాగరాజన్, విద్యుత్ కవేరప్ప, హర్ప్రీత్ సింగ్ భాటియా ఇలా ఉన్నారు. చివరిగా గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి పరిశీలిస్తే వీళ్ళ టీం బ్యాటింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు వాళ్ళ బౌలింగ్ యూనిట్. అబ్బా, ఇంత చెప్పినా తక్కువే బ్రో. 277 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ని కేవలం 162 పరుగులకే పరిమితం చేసింది. అంటే జీటీ యొక్క బౌలింగ్ డిసిప్లిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు ఏ ఓవర్లో తగ్గట్టు ఆ ఓవర్కి స్పెషలిస్ట్ బౌలర్స్ ఉన్నారు ఈ టీంలో. అందుకే జీటీ 2 సీజన్లోనూ ఆ రేంజ్లో నిలిచిందని చెప్పుకోవాలి. అలానే నెహ్రా, వాళ్ళ కోచ్ ఎంత చెప్పినా తక్కువే. ఇక పవర్ ప్లే ఓవర్స్లో స్పెషలిస్ట్ బౌలర్ అయిన ఉమర్ జాయ్, తర్వాత ఉమేష్ యాదవ్. ఉమేష్ తక్కువే, బట్ ఉమర్ జాయ్ మాత్రం చాలా డేంజర్ అని చెప్పుకోవాలి. బ్యాటింగ్ కంటే బౌలింగ్లో ఇతని ఇంపాక్ట్ బాగా చూపిస్తున్నాడు. పవర్ ప్లేలోనే మంచి బ్రేక్స్ ఇచ్చి జీటీని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక తర్వాత పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ నుంచి స్టార్ట్ చేస్తాడు రషీద్ ఖాన్. 6th ఓవర్ నుండి రషీద్ ఖాన్ బౌలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక వెరీ స్పెషల్ ఓవర్ అని చెప్పుకోవాలి ఈ ఓవర్ అతనికి. ఇక అలానే మిడిల్ ఓవర్స్ ఐ థింక్ 6 నుండి 11, 12 ఓవర్ల వరకు అనుకుంటా రషీద్ ఖాన్ 100 అహ్మద్లతో డామినేషన్ కంప్లీట్ కనబడుతుంది. ఇక ఆ తర్వాత వస్తాడు అసలు బౌలర్, ద డెత్ స్పెషలిస్ట్, నెక్స్ట్ లెవెల్ బౌలర్ అని చెప్పుకోవాలి. నో డౌట్ ఈ విషయంలో. నన్ అదర్ దాన్ మోహిత్ శర్మ. వేరియేషన్ ఆఫ్ పేస్తో, అలాగే యార్కర్లతో, అలాగే లెంత్తో బ్యాటర్స్కి 30 తిప్పలు పెడతాడు. వీళ్ళ బౌలింగ్ దెబ్బకి 277 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్ కేవలం 162 పరుగులకే పరిమితమైంది. వీళ్ళ టాప్ స్కోరర్ కూడా కేవలం 29 పరుగులే. అంటే వీళ్ళ బౌలింగ్ డిసిప్లిన్ గురించి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ బౌలింగ్ యూనిట్ ఈ మ్యాచ్ కూడా ఉండటం పక్కా. ఇక తర్వాత బ్యాటింగ్ అగ్రెసివ్గా ఆడేసి ఇరక్కొట్టేసే బ్యాటర్స్ అయితే ఏమీ లేరు. బట్ సిచ్యువేషన్ బట్టి గేర్స్ మారుస్తూ ఎంతటి బౌలర్నైనా డామినేట్ చేసే బ్యాటింగ్ తత్వం జీటీలో ఉంది. ముందుగా కెప్టెన్ గిల్ మంచి టచ్లోనే ఉన్నాడు. అదీగాక ఈ గ్రౌండ్లో మనోడికి ఎంత మంచి రికార్డు ఉందో మనం ప్రీవియస్గా చదివేస్తాం ఈ వీడియోలో. ఇక తర్వాత ఉజ్జమాన్ సహా ఉన్న కాసేపు చెత్త కొట్టేస్తాడు. ఇక తర్వాత సాయి సుదర్శన్, మ్యాన్ ఇన్ ఫామ్, కన్సిస్టెన్సీకి మరొక పేరు అని చెప్పుకోవాలి. వన్స్ క్రీజ్లో సెట్ అయ్యాక గేర్స్ మారుస్తూ ఆడటం ఇతని స్పెషాలిటీ. ఇక మిడిల్ ఆర్డర్లో మిల్లర్, కిల్లర్ అందరికీ తెలిసిందే. ప్రీవియస్ మ్యాచ్లో కష్టం అనుకున్న మ్యాచ్ని ఈజీగా వినుముగా మార్చేశాడు. అలాగే విజయ్ శంకర్ మంచి రిథంలో ఉన్నాడు. అయితే ఫినిషింగ్లో సపోర్టింగ్ బ్యాటర్స్ అయితే నెక్స్ట్ లెవెల్. రాహుల్ త్రిపాఠియా, ఉమర్ జాయ్, రషీద్ ఖాన్తో బ్యాటింగ్ లైనప్ ఎక్సలెంట్గా ఉంది. 8వ ప్లేస్ వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. సో వీళ్ళే ఫేవరెట్ అనడంలో నో డౌట్ అని చెప్పుకోవాలి. మరొకసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ గురించి క్లియర్గా చూస్తే ఉజ్జమాన్ సాహా, శుభ్మాన్ గిల్, అజ్మతుల్లా ఉమర్ జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కాండే. ఇంపాక్ట్ ప్లేయర్స్ని చూస్తే సాయి సుదర్శన్, సాయి కిషోర్, శరత్, మనవ్ సతర్, అభినవ్ మనోహర్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఈ 2 ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళ కీ ప్లేయర్స్ని చూశాక జీటీ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేది 53% గాను, పంజాబ్ కింగ్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేకి 47% గాను ఉంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఈ రోజు మ్యాచ్లో జీటీ గెలుస్తుందా, పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ ఎవరనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.